హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యార్న్ ప్యాషన్. ఈరోజు మనము ఈ బ్యూటిఫుల్ అయిన హెయిర్ బ్యాండ్ని తయారు చేసుకోబోతున్నాం. చూసారా, ఈ ఫ్లవర్ ఎంత బాగుంది కదా. ఇది రోజ్ ఫ్లవర్. ఇంతకుముందు ఒక వీడియోలో చేసాం మనము. సో ఇప్పుడు ఇలాంటి ఒక ఫ్లవర్ తయారు చేయబోతున్నాం. చాలా సింపుల్గా ఈజీ స్టిచెస్తో ఇలాంటి ఒక ఫ్లవర్ని తయారు చేసుకోవాలి. దీనికోసం మనము పింక్ కలర్ యార్న్ తీసుకున్నాము. ఇంకా క్రోచెట్ హుక్ 2 mm, అలానే ఒక రబ్బర్ బ్యాండ్, ఇంకా ఒక బీడ్ ముత్యం తీసుకున్నాను నేను. ఏ కలర్ అయినా మనం కలర్ కాంబినేషన్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్లవర్ తయారు చేయడం ఎలాగో స్టార్ట్ చేద్దాం. నేను ఫస్ట్ మ్యాజిక్ రింగ్తో స్టార్ట్ చేస్తున్నాను. మీకు తెలుసు కదా మ్యాజిక్ రింగ్ ఎలా వేయాలి. ఇట్లా రైట్ హ్యాండ్కి ఈ ఫింగర్కి ఇట్లా ఓవర్లాప్ చేసుకుంటూ ఈ థంబ్ ఫింగర్తో దీన్ని ఇట్లా హోల్డ్ చేసి ఈ మిడిల్ నుండి హుక్ని ఇన్సర్ట్ చేసి యార్న్ ఓవర్ చేసి బయటకు తీస్తాము. ఇక్కడ మనము దీన్ని క్లోజ్ అయిపోకుండా థంబ్తో హోల్డ్ చేస్తూ చైన్ వేస్తాం. ఇది మ్యాజిక్ రింగ్. ఇప్పుడు 3 చైన్స్ వేసాను. యార్న్ ఓవర్ చేసి ఇది జరిగిపోకుండా ఇలా మనం ఫింగర్తో దీన్ని ప్రెస్ చేసి పట్టుకుని యార్న్ ఓవర్ చేసి లూజుగా ఇట్లా పొడవుగా లాగాలన్నమాట. దీన్ని మనము పఫ్ స్టిచ్ అంటాము. ఇట్లా పఫ్ స్టిచ్ వేయడానికి లోటస్ ఫ్లవర్స్ అవి చేసేటప్పుడు ఇట్లా మనం పఫ్ స్టిచ్ వేస్తాము. సో ఇలా మరలా హోల్డ్ చేస్తూ యార్న్ ఓవర్ చేసి మరలా హోల్డ్ చేయాలి. దీన్ని ఇలా హోల్డ్ చేయాలి, జారిపోకుండా ఇలా హోల్డ్ చేస్తూ ఇట్లా లూజ్ చేసుకుంటూ లాగుతూ ఉంటామన్నమాట. మరలా యార్న్ ఓవర్ చేయాలి. మరలా ఇట్లా 5 times మనము ఇన్కంప్లీట్ డబుల్ క్రోచెట్ అంటే కంప్లీట్ చేయకుండానే మళ్ళీ యార్న్ ఓవర్ చేస్తూ హుక్ పైన హోల్డ్ చేస్తూ ఇట్లా మనము 5 times వేసిన తర్వాత మొత్తం అన్నింటి నుండి ఎట్ ఏ టైం ఒకేసారి బయటకు తీసి ఒక్క చైన్ వేస్తాము. ఇప్పుడు ఇది పఫ్ వస్తుందన్నమాట. ఇప్పుడు 3 చైన్స్ వేస్తాము. డబుల్ క్రోచెట్ కోసం యార్న్ ఓవర్ చేసి ఈ ఫస్ట్ మనం వేసిన చైన్ ఉంది కదా, ఈ చైన్లో నుండి హుక్ని ఇన్సర్ట్ చేసి డబుల్ క్రోచెట్ వేస్తాము. మరలా సేమ్ అక్కడే ఇంకొక డబుల్ క్రోచెట్, ఇంకొక డబుల్ క్రోచెట్, మొత్తం 3 చైన్స్ వేసి తర్వాత 3 డబుల్ క్రోచెట్ వేసాము. ఇప్పుడు మరలా ఈ ఫ్లవర్లో నెక్స్ట్ పెటల్ కోసము పఫ్ స్టిచ్ చేయడం కోసము యార్న్ ఓవర్ చేసి మరలా మ్యాజిక్ రింగ్ నుండి తీస్తున్నాము. వన్ టైం, 2 times, 3 times, 4 times, 5 times. ఈ వేల్తో మనము ఈ ఫింగర్తో దీన్ని హోల్డ్ చేస్తున్నాం, టైట్ అయిపోకుండా లూజ్గా ఎక్కువ లెంగ్త్ లాగుతూ దీన్ని. ఇప్పుడు 5 times అయిపోయింది కదా, ఎట్ ఏ టైం యార్న్ ఓవర్ చేసిన దాన్ని తీస్తున్నాము. ఇప్పుడు ఒక చైన్ వేస్తాం. ఇప్పుడు 3 చైన్స్ అండ్ డబుల్ క్రోచెట్. ఈ మిడిల్లో మనకి ఇక్కడ గ్యాప్ వస్తుంది కదా, ఈ పెటల్కి మిడిల్లో గ్యాప్ వస్తుంది కదా, ఈ గ్యాప్లో నుండి డబుల్ క్రోచెట్, మరలా డబుల్ క్రోచెట్, ఇలా 3 times. మరలా నెక్స్ట్ పెటల్ కోసము మ్యాజిక్ రింగ్ దగ్గరికి వెళ్తాం. 1, 2, 3, 4, 5. ఇలా ఒక చైన్ తీసాం. ఇప్పుడు 3 చైన్స్, 3 డబుల్ క్రోచెట్, మరలా నెక్స్ట్ పెటల్ కోసము మ్యాజిక్ రింగ్ దగ్గరికి 1, 2, 3, 4, 5. చూసారా ఎంత సింపుల్గా ఈజీ స్టిచెస్తోనే ఫ్లవర్ అనేది మనకి రెడీ అయిపోతుంది కదా. 1 డబుల్ క్రోచెట్, 2 డబుల్ క్రోచెట్, 3 డబుల్ క్రోచెట్ ఫ్రమ్ ద సేమ్ హోల్. 4 petals రెడీ అని ఇంకొక 2 petals వేద్దాం. మ్యాజిక్ రింగ్లో నుండి పఫ్
నేను చూపించే క్రోచెట్ ఐటమ్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయి, నచ్చుతున్నాయా? అయితే వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఎట్లా అనిపిస్తుంది వీడియో అనేది కామెంట్ చేయండి. నేర్చుకున్నారు, మీరు కూడా చేశారు అంటే నేను చేశాను అని కామెంట్ చేయండి ప్లీజ్. కొత్త ఛానల్ని ఎంకరేజ్ చేయాలి కదా, సో నాకు ఇంకా చేయాలి అనిపిస్తుంది కదా. ఈ మ్యాజిక్ రింగ్ అనేది చాలా లూజ్గా అనిపిస్తుంది కదా, ఒకసారి దీన్ని కొద్దిగా టైట్ చేద్దాము. 1 2 3 4 5 ఇంకొక పఫ్ స్టిచ్ వేద్దాం. మ్యాజిక్ రింగ్లో నుండి 1 2 3 4 5 ఎట్ టైం బయటకు తీస్తాము, ఒక చైన్ వేస్తాము. ఇప్పుడు 3 చైన్స్ వేస్తాము. ఈ సేమ్ హోల్లో నుండి 3 డబుల్ క్రోచెట్ వేస్తాము. 6 పెటల్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా. ఇప్పుడు మనము క్లోజ్ చేయాలి అంటే ఈ ఫస్ట్ మనం డబుల్ క్రోచెట్స్ వేసిన ఈ 3 చైన్స్ వేసిన రింగ్ ఉంది కదా, ఇక్కడే మనము స్లిప్ స్టిచ్తో దీన్ని క్లోజ్ చేస్తాము. ఒక చైన్ వేసి యార్న్ అనేది కొద్దిగా ఎక్కువ ఉంచుకొని కట్ చేసేస్తాం. ఇలా కొంచెం ఎక్కువగా ఉంచుకొని కట్ చేసేస్తాము. దీనిని దీనిలో నుండి బయటకు తీసేస్తాం. ఇప్పుడు ఈ టైల్ ఎండ్ ఉంది కదా, టైల్ ఎండ్ని కొంచెం గట్టిగా లాగితే మ్యాజిక్ రింగ్ అనేది చిన్నగా అయిపోతుంది. చూడండి ఫ్లవర్ ఎంత బాగుంది కదా. ఇప్పుడు దీనిని మనం కట్ చేసిన యార్ని బ్యాక్ సైడ్కి తీసుకొచ్చి ముడి వేసేసి లాక్ చేసేస్తాము. ఇలా ముడివేసి 2 సైడ్స్ ఎడ్జెస్ దారాలకి గట్టిగా సెక్యూర్ చేసేస్తాము. దీని తర్వాత ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకుని ఈ 2 దారాల మధ్య నుండి ఒక రబ్బర్ బ్యాండ్తో ఇలా మనము పెట్టుకుని మరలా ఇంకొకసారి ముడి వేసేస్తాము. రబ్బర్ బ్యాండ్ కూడా ఊడిపోకుండా ఉండేలాగా ముడి వేసేస్తాము. ఈ మిగిలిన యార్ని ఈ ఫ్లవర్ మధ్యలో నుండి తీసుకుని పైకి తీసుకొచ్చి బీడ్తో మరలా బీడ్ ఎక్కించి మళ్ళీ బ్యాక్ సైడ్తో తీసుకొచ్చి ముడి వేస్తాము. ఇలా ఈ ఫ్లవర్ని రబ్బర్ బ్యాండ్కి పెట్టుకోవడం మాత్రమే కాదు, కీ చైన్కి కూడా ఇలా చక్కగా ఒక లీఫ్ కుట్టుకొని మనం కీ చైన్ కూడా పెట్టుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చింది కదా ఫ్లవర్, పింక్ కలర్ ఫ్లవర్ చాలా బాగుంది. మీరు కూడా నాతో పాటు తయారు చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.